పయ్యావుల కేశవ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ ఆయన. అన్ని అంశాలపై మంచి విషయ పరిజ్ఞానం, అవగాహన ఉన్న నాయకుడు. రాయలసీమలో కేశవ్ రాజకీయంగా చాలా పేరున్న నేత. చంద్రబాబుకి నమ్మకంగా ఉండే నాయకుడు. ప్రతిపక్షంలో టీడీపీ ఉన్న సమయంలో తను ఎమ్మెల్యేగా గెలిచి ఆనాడు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు పార్టీలపై పోరాటం చేసిన నేత. అనంతపురం జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పొలైట్ పొలిటీషియన్ ఆయన. మాస్కి మాస్, క్లాస్కి క్లాస్ ఆయన తీరు. ఉరవకొండని తన కంచుకోటగా మార్చుకుని పొలిటికల్ స్టార్గా ఎదిగారు. మరి ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. పయ్యావుల కేశవ్ మే 14, 1965న అనంతపురం జిల్లాలో జన్మించారు. స్వతంత్ర భారతదేశంలో ల్యాండ్ సీలింగ్ చట్టాలు అమల్లోకి రాకముందు 2000 ఎకరాలకు పైగా భూమి ఉన్న భూస్వామి కుటుంబం వారిది. ఆ కుటుంబంలో జన్మించారు ఆయన. ఆయన కుటుంబం మద్రాస్ ప్రెసిడెన్సీలో అత్యంత ధనవంతుల్లో ఒక కుటుంబం. ఆయన తండ్రి పయ్యావుల వెంకటనారాయణ 1975లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కుటుంబం అంతా వ్యవసాయం చేసేవారు. కేశవ్ తల్లిదండ్రులకు 2 కుమారులు, 5 కుమార్తెలు. వారిలో చిన్న కుమారుడు కేశవ్. కేశవ్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి పాఠశాలలో ఇంటర్ చదివారు. ఆ తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ కోసం హైదరాబాద్లోని భద్రికా కాలేజీలో చేరారు. తన బ్యాచిలర్ డిగ్రీ తర్వాత 22 సంవత్సరాల వయసులో 1987లో మణిపాల్ విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పూర్తి చేశారు. కేశవ్ గారి భార్య పేరు హేమలత. వారికి 2 కుమారులు, విక్రమ్ సింహ, విజయ్ సింహ. ఇక కేశవ్ గారి రాజకీయ జీవితం గురించి చూస్తే తెలుగుదేశం పార్టీలో దాదాపు 3 దశాబ్దాలుగా ఆయన రాజకీయంగా కొనసాగుతున్నారు. 1994లో అప్పటి టీడీపీ అధినేత నందమూరి తారక రామారావు గారి ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు కేశవ్. 29 ఏళ్ల వయసులో పెళ్లైన కొద్ది నెలలకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో ఆయన తండ్రి రాయదుర్గం నుంచి పోటీ చేస్తే ఉరవకొండ నియోజకవర్గం నుంచి కేశవ్ పోటీ చేశారు. కేశవ్ 1994 ఎన్నికల్లో 17,000 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లలో టీడీపీ 214 సీట్లు గెలుచుకుంది ఆ ఎన్నికల్లో. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసిన కేశవ్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎల్లారెడ్డి గారి శివరామరెడ్డి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఇక 2004, 2009లో ఆయన ఉరవకొండ నుంచి పోటీ చేసి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఈ 2 సార్లు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఇలా 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారు కేశవ్. ఇక 2014లో ఉరవకొండ నుంచి పోటీ చేసిన కేశవ్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఓటమి తర్వాత చంద్రబాబు ఆయనకు మరో కీలకమైన పదవి ఇచ్చారు. 2015లో అనంతపురం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశారు కేశవ్. విజయం తర్వాత శాసనమండలిలో టీడీపీ తరపున చీఫ్ విప్గా నియమించారు ఆయన్ని. 2019 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ తరపున కేశవ్ పోటీ చేశారు. ఈసారి కేశవ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశ్వేశ్వరరెడ్డి ఓటమి పాలయ్యారు వైసీపీ తరపున. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చూసింది. రాయలసీమలో ఏనాడు పార్టీకి ఇంత తక్కువ సీట్లు రాలేదు. 2019లో రాయలసీమ ప్రాంతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన 3 మాత్రమే గెలుపొందారు. వారిలో ఒకరు కుప్పం నుంచి చంద్రబాబు అయితే హిందూపురం నుంచి బాలయ్య బాబు, ఉరవకొండ నుంచి కేశవ్. రాయలసీమలో వీరు 3 మాత్రమే గెలుపొందారు. 2019 జూలైలో కేశవ్ను ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమించారు. ఈ 5 సంవత్సరాలు వైసీపీపై నిరంతరం ప్రశ్నిస్తూ పోరాటం చేశారు పయ్యావుల కేశవ్. వైసీపీ ప్రభుత్వం ఆనాడు చేస్తున్న అనేక తప్పులని మీడియా ముఖంగా బయటపెట్టేవారు. పీఏసీ చైర్మన్గా కేశవ్ పబ్లిక్ ఫైనాన్స్కు సంబంధించిన సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తేవారు. సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి అనేక మీడియా సమావేశాలు నిర్వహించారు. కాగ్ నివేదికల గురించి, వీరి పరిపాలనలో చేస్తున్న తప్పుల గురించి అనేకసార్లు మీడియా ముఖంగా ప్రశ్నించేవారు. జూలై 2021లో ప్రజా ఆర్థిక స్థితిపై పూర్తి స్థాయి ఆడిట్ను అభ్యర్థించడానికి కేశవ్ ఆనాడు ఏపీ గవర్నర్ను కూడా కలిశారు. 2024 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ని ఎలాగైనా ఓడించాలని వైసీపీ భావించింది. కానీ పయ్యావుల కేశవ్ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం చేశారు, ప్రజల్లో తిరిగారు. 2024 ఎన్నికల్లో ఉరవకొండలో వైసీపీ తరపున విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తే టీడీపీ తరపున కేశవ్ పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం వచ్చింది కేశవ్కు. 21,704 ఓట్ల మెజారిటీతో ఉరవకొండలో ఘన విజయం సాధించారు ఆయన. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేశాయి. ఈ కూటమికి 164 సీట్లు విజయాన్ని అందించారు ప్రజలు. ఇక వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఉరవకొండలో 1994 నుంచి పయ్యావుల కేశవ్ 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన గెలిచిన సమయంలో టీడీపీ అధికారానికి దూరంగా ఉండేది. ఆయన ఎక్కువ కాలం ప్రతిపక్షంలోని పోరాటం చేశారు. కేశవ్ అధికార పార్టీ సభ్యుడిగా కంటే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి, తన నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక సీఎం చంద్రబాబు తన క్యాబినెట్లోకి పయ్యావుల కేశవ్ని తీసుకున్నారు. కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు ఆయనకు. అంతేకాకుండా ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖలు కూడా ఆయనే చూసుకుంటున్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి పయ్యావుల కేశవ్ మంత్రి పదవిని పొందారు. పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో కూర్చొని పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఆయన అసెంబ్లీలో అధికార పార్టీ తరపున, అది కూడా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇది ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. 39 ఏళ్ల తర్వాత ఉరవకొండ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కింది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గుర్రం నారాయణప్ప 1985లో మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత ఆ పదవి మరెవరికీ దక్కలేదు. ఈనాళ్ల తర్వాత టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ను క్యాబినెట్లో తీసుకున్నారు. ఈసారి నియోజకవర్గ ప్రజల కోరిక తీరుస్తూ కేశవ్కు మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. పయ్యావుల కేశవ్ పక్కా పొలిటీషియన్. అయితే పేద ప్రజలంటే ఎంతో అభిమానం. ముందు నుంచి ఒకరికి పెట్టే చెయ్యి కేశవ్దంటారు అక్కడ జనం. చెప్పాలంటే కుటుంబం అలాంటిది. ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి ఆశించరు. ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఆయన ఆస్తి సుమారు 35 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఒక ఉదాహరణగా పయ్యావుల కేశవ్ గతంలో తన సొంత పొలాన్నే పేదలకు పంచారు. సుమారు 1,33,00,000 రూపాయలు విలువ చేసే 6 ఎకరాల వ్యవసాయ భూమిని మైలారంపల్లికి చెందిన 165 మంది పేదలకు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 2.5 సెంట్ల భూమిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు కూడా అందజేశారు. పిఏబిఆర్ జలాశయాన్ని ఆనుకుని ఉన్న మైలారంపల్లి గత ఏడాది ముంపుకు గురైంది. తమ ఇబ్బందులను తీర్చాలని ఆనాడు గ్రామస్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఆనాడు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పుడు అక్కడ ప్రజలు పడిన ఇబ్బందులు, వేదనను కల్లారా చూశారు కేశవ్. తట్టుకోలేకపోయారు. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో తన భూమిని సాయంగా ఇచ్చారు కేశవ్. అనంతపురం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు పొందిన నేత ఆయన. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. ఏ పదవులు ఎప్పుడూ ఆశించలేదు. ఈసారి ఆయనకు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. ఇది కీలకమైనటువంటి శాఖ. అమరావతి నిర్మాణం శరవేగంగా సాగాలని, పేద ప్రజలకు మరింత సేవ కేశవ్ చేయాలని, ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం.